ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే ఇష్టం కాదు, ఇంట్లోనే ఉండాలి. ఎవరినైనా మాట్లాడాలంటే సిగ్గు, నలుగురిలో మాట్లాడాలంటే భయం. ఎందుకు ఇలా అయ్యింది? దీన్ని మానుకోవాలంటే ఏం చేయాలి? హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ ఫియర్నెస్ అండ్ షైనెస్ అనే దాన్ని ఈ స్మాల్ స్టోరీలో చూద్దాం. ఒక ఊళ్ళో ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతనికి 2 పిల్లలు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుండి ఇద్దరు బాగా కలిసిమెలిసి ఆడుకునేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు ఒకే తోడుగా వెళ్లేవాళ్ళు. ఇదంతా ఒక ఏజ్ వచ్చే వరకు బానే ఉన్నింది. అంటే ఈ 14, 15, 16 ఈ ఏజ్ వచ్చేసరికి సపరేట్ అయిపోయారు. సపరేట్ అంటే మాట్లాడుకోకుండా ఉండడం కాదు, పెద్దోడు వెళ్ళిన చోటికి చిన్నోడు వెళ్ళేవాడు కాదు, చిన్నోడు వెళ్ళిన చోటికి పెద్దోడు వెళ్ళేవాడు కాదు. అంటే జతగా ఉండేవాళ్లే కాదు. ఆ ఏజ్ లో పెద్దోడు బయటికి వెళ్ళి అందరిలోనూ కలిసి మెలిసి ఉండేవాడు. కొత్త కొత్త వాళ్లతోనూ పరిచయం చేసుకునేవాడు, గట్టిగా మాట్లాడేవాడు. ఎప్పుడు చూసినా బయట ఆ నలుగురిలోనే ఉండేవాడు. సో పెద్దోడు ఇలా ఉన్నప్పుడు చిన్నోడు వీడికి ఆపోజిట్ గా పెరిగాడు. బయటకు వచ్చేవాడే కాదు, ఎవరిని మాట్లాడేవాడే కాదు. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చి మాట్లాడినా సిగ్గుపడుతూ బాగున్నావా నాన్న అంటే హా, తిన్నావా నాన్న అంటే హూ, ఇది తప్ప ఇంకేం మాట్లాడేవాడే కాదు. రిలేటివ్స్ వెళ్ళిపోయే వరకు అస్సలు కనపడేవాడే కాదు. సో ఇలాంటి వాళ్ళనే ఇంట్రోవర్ట్ అని పిలుస్తాం. వీడికి ఆపోజిట్ గా ఉన్న వీళ్ళ అన్నని ఎక్స్ట్రోవర్ట్ అని పిలుస్తాం. ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి డిఫరెన్స్ తెలిసిందనుకుంటా. సో అన్న ఎక్స్ట్రోవర్ట్ అయిన కారణంగా పబ్లిక్లో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండేది కదా. సో వీడి డిగ్రీ అయిన తర్వాత ఫ్రెండ్స్ రెఫర్స్తోనో లేదా రికమెండేషన్తోనో మంచి జాబ్ కొట్టేసి సిటీ చేరిపోయాడు. ఇంకా ఇంటిని చూసుకోవాలన్నా బిజినెస్కి హెల్ప్ చేయాలన్నా మిగిలిన చిన్నోడు మాత్రమే. వీడు ఎప్పుడైనా బయట కనిపిస్తే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కిరించే వాళ్ళు. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే రే ఏంట్రా ఇంటి నుంచి బయటకే రావు అన్నప్పుడు వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోయేవాడు. సో వీడికున్న భయానికి వీడికున్న సిగ్గుకి ఉన్న కారణంగా వీడు చదువు కూడా అంత పెద్దగా చదవలేకపోయాడు. దీనివల్ల వీళ్ళ నాన్న షాప్ లో అయినా హెల్ప్ చేద్దు అని షాప్ కి తీసుకెళ్తాడు. షాప్ లో ఏదైనా కొనుక్కోవడానికి వచ్చినా కూడా వాళ్ళని మాట్లాడేవాడు కాదు. ఆ భయానికి లెక్కలు కూడా సరిగ్గా వేసేవాడు కాదు. దీన్ని చూసిన వీళ్ళ నాన్న ఏం చేయాలో తెలియక ఎందుకు నా కొడుకు ఇలా అయిపోతానని చూసి మాటల్లో కాకుండా చేతులతో చెప్పాడు, బెండ్ తీసేశాడు. దీనివల్ల ఇంట్రోవర్ట్ అయిన చిన్నోడు ఇంకా భయపడిపోతాడు. సరే సరిపోతాడులే అని చెప్పేసి షాప్ లోనే కంటిన్యూ చేస్తా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నకి ఒక అర్జెంట్ పని మీద పట్నం వెళ్లాల్సి వస్తుంది. సో దీని కారణంగా చిన్నోడికి షాప్ అప్పచెప్పేసి వెళ్తాడు. చిన్నోడి అమాయకత్వం ఊరంతా తెలిసిందే. సో దీని కారణంగా ఓ 4 మంచి ప్లాన్ మీద వచ్చారు. వచ్చి బాబు మేము పట్నం నుంచి వచ్చామమ్మా, మీ నాన్నగారు చెప్పారు అక్కడ ఏదో మంచి బేరం తగిలిందంట, ఇక్కడున్న సరుకు అంతా తీసుకురమ్మన్నారు అని గట్టిగా చెప్తారు. అంటే ఆత్రాత్రంగా చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు చిన్నోనికి ఇంకా భయం వేసేసి తీసుకోండి తీసుకోండి అని ఇంట్లో ఉన్న సరుకు అంతా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంతా తీసుకొని బండిలోకి వేసుకొని సరే బాబు వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వీళ్ళ నాన్న ఊరి నుంచి వస్తాడు. వచ్చి షాప్ ని చూసి షాక్ అయిపోయి ఏనన్నా షాప్ మొత్తం ఖాళీగా ఉంది అమ్మేసావా అంటే ఏం దమ్మేది, నువ్వే చెప్పావంట కదా పట్నంలో ఏదో మంచి బేరం తగిలిందని, మీ ఫ్రెండ్స్ వచ్చి అంతా తీసుకెళ్లారు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ నాన్న గురించి తెలిసిందే నరకం చూయించేశాడు. ఆ రోజంతా తిడుతూ తన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. ఇంత కష్టపడి షాప్ పెట్టాను, ఈ నా కొడుకు వల్ల అంతా పోయింది అని ఏడుస్తూ బాధపడుతుంది చూసిన చిన్నోడు నేను ఒక్క మనిషినేనా, ఇలాంటి కొడుకు వీళ్ళకు ఉండకూడదు అని ఆ నైటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. పోయి సముద్రం పక్కన ఒక చెట్టు కింద కూర్చొని వీడి కష్టాన్ని వీడి భయాన్ని అన్ని గుర్తు చేసుకుంటూ నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టం, నన్ను ఎందుకు దేవుడు ఇలా పుట్టించాడు, నా వల్ల కాదు, నేను బతకూడదు ఈ భూమి మీద అని ఆ సముద్రంలోకి దూకేస్తాడు. అక్కడే ఉన్న ఒక మహర్షి చెట్టు కింద జ్ఞానం చేస్తా ఉంటాడు. ఈ శబ్దాన్ని చూసి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చిన్నోడు నీళ్ళల్లో పడి ఉంటాడు. అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఇతనికి అయిందంతా చెప్పుకుంటూ వస్తాడు. సో నీ ప్రాబ్లం కి సావు మాత్రమే పరిష్కారం కాదు, నేను మా గురువుల దగ్గరికి తీసుకెళ్తాను, మా గురువు నీకు ఖచ్చితంగా నీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తాడు అని వాళ్ళ గురువుల దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ చిన్నోడు లేదు, నా పుట్టుకే ఇంత, నా భయాన్ని నా సిగ్గుని ఎవరు పోగొట్టలేరు, నా వల్ల కాదు అని చెప్పినప్పుడు ఆ మహర్షి ఒక్కసారికి నా మాట విని మా గురువుల దగ్గరకు వెళ్దాంరా అని తీసుకొని పోతారు. వెళ్తుండగా ఒక చెట్టు కింద జ్ఞానం చేస్తున్నది చిన్నోడు చూస్తాడు. అక్కడుంది ద గ్రేట్ సిద్ధార్థ గౌతమ బుద్ధ, ద గాడ్ ఫాదర్ ఆఫ్ కంపాషన్ అండ్ పీస్. చిన్నోడు బుద్ధుడు కాళ్ళ మీద పడి స్వామి మీరు నాకున్న లాస్ట్ ఆప్షన్, మీరు కూడా నా సమస్యకు పరిష్కారం చెప్పలేదు, నేను మారలేదంటే కనుక నాకు మిగిలింది చావు మాత్రమే అని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు పుట్టుక అనేది ఒక బహుమతి, అందులో నెగటివ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, పాజిటివ్ గా మార్చుకోవాల్సింది మనమే, నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ముందు నువ్వు ఎదగాలి, ఎదిగి చూపించాలి, అనుకున్నవి సాధించాలి, అనుకున్నవి సాధించకపోయినా
ఆ సాధనలో చనిపోయిన వాడే మానవుడు అని చెప్తాడు. నా దగ్గర మంచి ఉపాయం ఉంది, నువ్వు దీన్ని పాటించినట్టయితే నీకున్న బాధలన్నీ దూరం అయిపోతాయి అని చెప్తాడు. అప్పుడు చిన్నోడికి ఏదో కొంత పాజిటివ్ గా అనిపించి, స్వామి మీకు ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా, నేను కూడా మీ దగ్గరే ఉండిపోతాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అని బుద్ధుడు ఒప్పుకుంటాడు. సరే స్వామి నాకు ఈ పరిష్కారం చెప్పండి అన్నప్పుడు, ఈ రోజు కాదు ఇప్పటి నుంచి 3 రోజులు నేను నీకు చెప్పిన 3 పనుల్ని నువ్వు సరిగ్గా చేసినట్టయితే 4వ రోజు నేను నీకు ఉపాయం చెప్తాను, ఇప్పటికి తినేసి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో అని పంపేస్తాడు. ఆ మరుసటి రోజు చిన్నోడు వచ్చి అడిగినప్పుడు బుద్ధుడు, ఈరోజు నువ్వు 10 మందిని అపరిచితులతో మాట్లాడాలి, సాయంత్రం వచ్చి నాకు అనుభవాన్ని పంచుకోవాలి అని చెప్తాడు. నా వల్ల కాదు స్వామి అన్నప్పుడు బుద్ధుడు, నువ్వు ధైర్యం చేసి వెళ్తేనే ఉపాయం దొరుకుతుంది, ఈ 3 రోజులు చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేస్తేనే అని చెప్పినప్పుడు చిన్నోడికి వేరే దారి లేకపోవడంతో వెళ్తాడు. వెళ్ళి మాట్లాడినప్పుడు కొంతమంది విసుక్కున్నారు, కొంతమంది అయితే మాట్లాడనే లేదు, ఇంకొంతమంది అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ కూడా అయ్యారు, రేపు మళ్ళీ మాట్లాడదామని కూడా చెప్పారంట. ఈ విషయాన్ని సాయంత్రం వెళ్ళి బుద్ధుడికి చెప్పినప్పుడు, చూడు నీ వల్ల కానిదంటూ ఏదీ లేదు, ఇలాగే చెప్పిన పనులన్నీ పూర్తి చెయ్యి, నీకు మంచి ఉపాయం దొరుకుతుంది అని చెప్పి పంపేస్తాడు. దాని నెక్స్ట్ డే వచ్చి అడిగినప్పుడు, ఈరోజు ఆశ్రమంలో ఉన్న 10 మందికి వాటర్ గురించి, నీటి గురించి నువ్వు ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చెప్తాడు. స్వామి మీకు కూడా తెలుసు, నేను దీని వల్లనే నా చదువు కూడా పోయింది అన్నప్పుడు, ఇది నాకు మాత్రమే తెలుసు, అక్కడున్న వాళ్ళకు తెలియదు కదా, నువ్వు నీటిని డైలీ ఎలా ఉపయోగిస్తావో దాని గురించి మాత్రమే చెప్పు అన్నప్పుడు చిన్నోడికి ఇంకా వేరే దారి లేకపోవడంతో భయంగా వెళ్ళి నీటి గురించి ఎలాగో అలాగా చెప్పేస్తాడు. స్వామి నాకు చాలా భయమేసింది, అయినా ధైర్యం చేసి చెప్పేశాను అని చెప్తాడు. శబాష్ అంటూ, నాకు తెలుసు నువ్వు చెప్పగలవు, నీలోనూ ధైర్యం ఉంది అన్నప్పుడు చిన్నోడు చాలా ఖుషి అయిపోతాడు. అప్పుడే బుద్ధుడు ఇంకో 2 రూముల్లో చెప్పేసిరా అన్నప్పుడు సరే అని వెళ్తాడు. 2వ రూమ్ లో చెప్తున్నప్పుడు మొదటిసారి చెప్పినంత భయం లేకుండా కాస్త ధైర్యంగానే చెప్పాడు. 3వ రూమ్ లో చెప్తున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే దీన్ని చూసి బుద్ధుడే ఆశ్చర్యపోతాడు. బుద్ధుడు వెళ్లి హబ్ చేసుకొని చాలా బాగా చెప్పావని అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా మిగిలింది 3వ రోజు మాత్రమే. ఆ రోజు వెళ్లి అడిగినప్పుడు, నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్లి క్షమాపణ అడగాలి, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో అనేది ప్రూవ్ చేసుకుంటాను అని అడిగేసిరా అన్నప్పుడు సరే అని వెళ్తాడు. వాళ్ళ నాన్న క్షమించి ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇలా మా నాన్న ఒప్పుకున్నాడు స్వామి, ఇప్పుడు నా ఉపాయం చెప్పండి అని అడిగినప్పుడు, నీ ఉపాయాన్ని నువ్వే కనుక్కున్నావు, నువ్వు ఎవరిని మాట్లాడేవాడివి కాదు, భయపడేవాడివి, అదంతా నీ మనసులో ఉంచుకున్న భయం ఉండింది, అది ఇప్పుడు లేదు. మనలో ఎంత భయం ఉంది, ఎంత సిగ్గుంది, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది మనకు మాత్రమే తెలిసింది. ఇది బయట వాళ్ళకి నువ్వు ఎలా కనిపిస్తావో జనాలు అలాగే చూస్తారు, అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో నీకేమీ లేకపోయినా సరే ఉన్నట్టుగా నువ్వు వాళ్ళల్లో ఉంటే నిన్ను వాళ్ళు గుర్తించలేరు, కనుక్కోలేరు అని చెప్తాడు. అప్పుడు చిన్నోడు నా కళ్ళు తెరిపించావు అని బుద్ధుడు కాళ్ళ మీద పడి ఒక హగ్గిచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడే బుద్ధుడు, ఇంట్రోవర్ట్ చిన్నోడా ఇక్కడికి అయిపోలేదు, ఇది ప్రారంభం మాత్రమే, నీ భయం నీ సిగ్గు వెళ్లే వరకు దీన్ని కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా చేయడం వల్ల మాత్రమే నీలో ఉన్న భయాన్ని పోగొట్టగలవు అని చెప్తాడు. డైలీ ఒక 5-6 మందినైనా మాట్లాడడానికి ప్రయత్నించండి. అంటే పక్క క్లాస్ లో ఉన్న వాళ్ళని కానీ, ఊర్లో ఉన్న వాళ్ళని కానీ, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి చూడండి. అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా అయ్యే కొద్దీ ఎవడి దగ్గర ఎలా ఉండాలి, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది తెలుస్తుంది. పెద్దగా అయ్యే కొద్దీ దానికి ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. స్టేజ్ రావాలి, మీకు ఏ పని చేయడానికి భయం వేస్తుందో అదే పని మళ్ళీ చేయడానికి ప్రయత్నించండి, అక్కడే మీ భయాన్ని పోగొట్టగలం. ఇంకొంతమందికి ఎవరినైనా మాట్లాడాలంటే చెమటలు పుట్టేస్తాయి, షివరింగ్ వచ్చేస్తది. ఇలాంటి టైంలోనే మీకు మీరు మాట్లాడుకోవాలి, నేనేమైనా తప్పు చేశానా, లేదా తప్పు చేయడానికి వెళ్తున్నానా, తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి, ఎదుటి వాళ్ళు తప్పున్నా కూడా మనం భయపడతా ఉంటాం, వాళ్ళకి భయం అయ్యిదా అంటే దే నో హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్, నువ్వు లేట్ అయ్యావంతే. ఇక్కడి దాకా చూసారంటే మీలోను పేషెన్స్ ఉన్నట్టే. పేషెన్స్ ఇస్ ద కీ టు కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. సో మీరు దీన్ని ఫాలో చేసినట్టయితే మీరు అనుకునింది ఏదో ఒక రోజు పక్కా యూ విల్ బి సక్సెస్. నాతో పాటు మీరు, మీతో పాటు నేను. టు కాన్కర్ అవర్ లైఫ్ విత్ us, do subscribe and join us in Instagram.